తప్పితే మీ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గెలవడని సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా పొదిలి జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు చెప్పారు. ఇక పొదిలి నిర్మ మహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్న భక్తులకు వినోదం అందించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ జోడీ టీంలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గత 10 ఏళ్లలో మహిళా టోర్నమెంట్ నిర్వహించలేకపోయాం, ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నామని శ్రావణి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుజ్జీవింపజేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో జరిగే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా ఇన్ఛార్జి గారైనటువంటి ఇమ్మడి కాశీనాథ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ శివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వర్తించే మహిళామణుల స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ని వారిలో ఉన్నటువంటి కళలను బయటికి తీయడానికి, భవిష్యత్తులో ఇక్కడికి దేనికైనా కానీ మహిళలు ఎవరికన్నా తక్కువ కాదు అని నిరూపించుకునేదానికి వాళ్ళకి ఈ వేదిక ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కూడా పొదిల్లో ఈ కబడ్డీ టోర్నమెంట్ గతంలో శ్రీకృష్ణదేవరాయ కళా పరిషత్ తరపు నుంచి 10 సంవత్సరాలు నిర్వర్తించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల గత 4-5 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించలేదు. ఈ సంవత్సరం నుంచి మరలా కూడా ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లేదానికి జనసేన పార్టీ తరఫున మా వంతు కృషి మేము చేస్తాము. అదే రకంగా 26వ తేదీన రాత్రికి జాగారం సందర్భంగా జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారు మరియు హైమా గారు, రాంప్రసాద్ గారు వగైరాల సమూహంతో ఆ రోజున జబర్దస్త్ కార్యక్రమము మరియు జోడీ కార్యక్రమము కళాకారులతో ఈటీవీలో ప్రదర్శింపబడే జోడీలో ఉన్నటువంటి కళాకారుల్ని ఇక్కడికి పిలిపించి ఆ రాత్రి కూడా ఈ కార్యక్రమాలను నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి పుర ప్రజలందరూ కూడా వీక్షించి ఆ పండగ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకి మీ యొక్క స్పందన బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా మా అధ్యక్షుల వారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక సంస్కారపరమైన